తర్వాత నువ్వా నా పాప ఉండిపోయింది. ముందు నువ్వు రా చెప్తాను. నా పాప జెంటిల్మెన్ మీరా చంపేశారు. మీరా బ్రతికించారు. అమ్మయ్యా పోలీసులు వచ్చేసారు. బుద్ధిగా లేదా? వాళ్ళు పిలుస్తావేంటి? శాంతి ఎవరో పెద్ద మనుషులు ఉన్నారు. వాళ్ళని పిలిచి పాపం తీసుకురమ్మన్నా. ఏమన్నా పెద్ద మనుషులు? వాళ్ళని పిలిస్తే నేను ఇబ్బందులు పడతాను. చిట్టిగా రాత్రి ఈ పిల్ల డాక్టర్ గారింటూ ఉంది, మరి ఇప్పుడు ఇక్కడ ఉందేంట్రా? పెద్ద బ్రెయిన్ ఉన్నాడు కదా, తమరే చెప్పాలి. వాళ్ళు అక్కడున్నప్పుడు ఈ పిల్ల అక్కడుంది, వాళ్ళు పారిపోయి ఇక్కడికి వచ్చినప్పుడు ఈ పిల్ల ఇక్కడుంది. అంటే నాకు ఐడియా వచ్చేసిందిరా. చిచ్చుబొచ్చి 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 దాయ్ 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 కనగాడు చిన్నగాడు బుజ్జిగాడు దాయ్ 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 చాక్లెట్ ఇస్తా. పాపం తీసుకెళ్ళిపోతున్నారు వాళ్ళు. నా పాప అది నా ప్రాణం. అది లేకుండా నేను బతకలేను. పోలీసులు నేను చేసినా పర్వాలేదు. నా పాప నేను చెప్పింది గుర్తుంది కదా, మేమిక్కడే చెట్ల వెనకాల నక్కుని ఉంటాం. పాపను మాత్రం మీ దగ్గరే జాగ్రత్తగా ఉంచండి. ఆ దొంగ నాయలు ఖచ్చితంగా ఇక్కడికి వస్తారు. ఇది పసిపిల్లలు ఉండే చోటండి. ఇక్కడ దొంగలు పోలీసులు ఏమిటి? ఏదైనా జరిగితే మీరేం భయపడకండి. నా మొల్లో పిస్తోల్ ఉంది, చేతిలో కర్ర ఉంది. నిశ్చింతగా మీ పని మీరు చూసుకోండి. మా స్కీమ్ లో మేముంటాం. ప్రొసీడ్. వాళ్ళందరూ ఇక్కడే కాపలా కాశారు. నా పాపం తెచ్చుకోవడం ఎలా? నా పాపం ముందు నువ్వు ఏడుస్తున్నాపు. నేనేదో ప్లాన్ వేస్తాగా. హలో సార్, డోంట్ డిస్టర్బ్. మీ కమిషనర్ గారి దగ్గర నుంచి ఫోన్ సార్. ఎవరో ఒకరు. కమిషనర్ గారా? తప్పుకో. హలో సార్, నమస్తే సార్, నేను తాడిమట్టని మాట్లాడుతున్నాను. చూడు మఠాయ్, మీరక్కడ చెట్ల పక్కన మొక్కల చోట నా కాపలా కాయనక్కర్లేదు. ఆ బ్యాంకు దొంగలిద్దరు దొరికిపోయారు. దొరికిపోయారా? ఎవరికి సార్? నీ ధాటికి తట్టుకోలేక వాళ్ళే స్వయంగా వచ్చి లెక్కిపోయారు. ఎనీహో నీ గట్స్ కి కంగ్రాట్స్. వెంటనే బయలుదేరి వచ్చాయి. ప్రమోషన్ గురించి మాట్లాడుకుందాం. అలాగే సార్. రేయ్, ఇంకా దాక్కుని చాలు, పదండి. నా దాటికి తట్టుకోలేక వాళ్ళు లొంగిపోయారంట. నాకు ప్రమోషన్ ఖాయం. కమాన్. ఏంట్రా ఆ లుక్ ఏంటి? ప్రమోషన్ వచ్చేసి నేను డిఎస్పీ డ్రెస్ లో కనిపించేస్తున్నానా? డిఎస్పీ కాదు, డే ప్రమోషన్ వచ్చేసి కానిస్టేబుల్ అయిపోయినట్టు కనిపిస్తున్నావు. ఎప్పుడు ప్రమోషన్ దేసేనా? అవునరా, నేను డ్యూటీ మైండెడ్ ఫెలోని. అందుకే కమిషనర్ గారు నన్ను ఫోన్ లో మెచ్చుకున్నారు. ఆ బాబుకి ఇంకేం పని పాటు లేదేటే? బొంబాయి నుంచి పని కట్టుకుని ఫోన్ కొట్టేసి పొగిడడానికి ఆయన ఎరిపప్ప, నమ్మడానికి నేను ఎరిపప్పనా? అదేంటి, కమిషనర్ గారు బొంబాయిలో ఉన్నారా? కాదేటి మరి, ఆ బాబు రావడానికి ఇంకా వారం 10 రోజులు పై మాటే. మరి నాతో ఫోన్ లో మాట్లాడారు? ఏటి మాట్లాడారు బాబు? బ్యాంకు దొంగతనం చేసిన వాళ్ళు దొరికిపోయారు, ఇంకా మీరు మొక్కల పక్కన తుప్పల పక్కన దాక్కోకలేదు, వచ్చేయండి అని. చూడు తాడి మట్టయ్యా, బొంబాయిల్ని కమిషనర్ బాబు ఫోన్ కొట్టాడే అనుకో. ఫోన్ అనుకుందాం, కానీ మనం సెట్ల వెనకాల ఎక్కామో పుట్ల వెనకాల ఎక్కామో ఆ బాబుకి ఎలా తెలుసు? అలా మీద నుంచి హెలికాప్టర్ గాని ఎక్కేసి తొంగి చూసేసినట్టేటి. వేరానికి పోనీరా. పట్టుకోండి.
మీరు ఎవరు కాటరేశారు అసలు వాళ్ళు పారిపోయారు గాడ్ ఈస్ గ్రేట్ ఈ చేతిలో నా ఫ్లూటు పట్టుకోవాల్సిన మమ్మల్ని కదా మమ్మల్ని కాదు అరే గురువాయూరప్పరే పూలే కన్ను தெரியலே మమ్ముటియో అంత ఫేస్ పారు ఎవడైనా చూసిందుండు అల్లా ఓ అంద ఎయిర్పోర్ట్ లో మోసం చేసిన ఎస్పీ చిరంజీవి సారే అవరు యారు ఆడేమో పెద్దపోతుంటే ఈడేమో చిన్నపోతుంటే బ్యాంక్ దొంగతనం చేసిపోతుంటే పట్టుకోలేకెళ్తున్నాం மம்முட்டியோ இந்த சிரஞ்சீவோட காரணம் அல்ல நம்ம ஜாப்ஸ் పోయాచి இந்த టీ కుట్టు పెట్టాచి ఇప్పుడు நம்ம అదృష్ట మనందా ఇప్పుడు వాడిని పట్టుకుంటే ఆంధ్ర పోలీస్ ప్రైజ్ ఇస్తుంది కేరళ పోలీస్ జాబ్ ఇస్తుందల్ల ఆమా అంద ఆంధ్ర పోలీస్ గారిని స్వల్ప మోసం చేసేనా ఇంద 420 గాని నమ్మద గట్టిగా పుట్టేయాలి అల్లే అల్ల జై గురువాయూరప్పనే ఇక నా వల్ల కాదు జెంట్మెన్ నేను పోలీసులు దొరికిపోతాను నిన్ను తగలయ్యా దొరికిపోతాను బేతాళంలా దాపురించావు కదరా దా బుద్ధి ఎక్కు రా పాపా పోలీసులా వాళ్ళ ముఖం వాళ్ళకి మనం ఎక్కడ దొరుకుతాం ఏడ్చారులే అలా బొందా ఈ దొంగనాయాలు ఎడిపోయారో ఏంటో ఎస్ఐ గారు కదా మీరే చెప్పాలి ఎస్ఐ అయితే మాత్రం ఎక్కడ చూసినా 3-4 రోడ్లు ఉంటే ఎట్టగా ఎత్తడం యా ఈ రోడ్లు వేసిన వాళ్ళ చేతిలో జర్రి కండ్రి అని ఇది ఆ పాప చేతిలో బొమ్మలా ఉందేటి మనం పట్టుకోవాల్సింది దొంగల్ని బొమ్మల్ని కాదు మట్టయ్య ఇందులో డబ్బుంది చాక్లెట్ కోసం ₹1-2 దాచుకుని ఉంటది కాదు 100 ఉన్నాయి చూడు నమస్కారం చెప్పారా పట్టేశా బ్యాంకు డబ్బు పట్టేశా బ్యాంకు డబ్బు వాట్ మట్టయ్య ఏం జరిగింది? సార్ అది అదే ఉండబోయా నేను చెప్తాను కదా సార్ ప్రాణాలకి తెగించి దొంగల్ని వెంటాడి బ్యాంకులో పోయిన కొంత డబ్బు పట్టేశాను సార్ సార్ ఈ బొమ్మ అదే ఈ బొమ్మతో సహా పట్టేశాను సార్ వెరీ గుడ్ మట్టయ్య, నీ సాహసానికి కంగ్రాట్స్. మిగిలిన డబ్బును ఆ డబ్బుతో పాటు వాళ్ళిద్దరినీ కూడా నువ్వే పట్టుకుంటే నీకు డబుల్ ప్రమోషన్ ఖాయం. థ్యాంక్ యూ సార్. ఆల్ ద బెస్ట్. నమస్తే సార్. కళ్ళు మూచెల్ల కొడతావరా? ఆ బ్యాంక్ దొంగలు కాదురా, నిన్ను బొక్కలో తొయ్యాలా. రే మట్టిగా మట్టి కొట్టు పోతావరా. థ్యాంక్స్. ఫాలో మీ. చంపేశారు. ఎక్కడ పడితే అక్కడ తగులుకుంటున్నావు. ఏమిటి కథ? జెంటిల్మెన్, ఇప్పుడు తన చరిత్ర గురించి ఎందుకు? ఈ టెన్షన్ నేను భరించలేను. నన్ను మెడ్రాస్ ఎలాగైనా పంపించేసాయి. బొమ్మైతే పారేసావా? డబ్బులున్న బొమ్మని పారేసావా? చచ్చిచడి జీవితంలో ఎన్నడూ చేయని తప్పు చేసి నిన్ను బతికించుకోవడం కోసం డబ్బు సంపాదిస్తే అది కాస్త పారేసావా? నీ మొహన్ కూడా చావు రాసుందే. నువ్వు చచ్చిన తర్వాత నేను చస్తానే. బుద్ధుందా లేదా? పసిపిల్ల పట్టు కొట్టారండి. ఇప్పుడు దీన్ని నేను ఎలా బతికించుకోగలను? మిఠాస్ తీసుకెళ్లి దీనికి ఎలా వైద్యం చేయించగలను? అంతా నా కర్మ. మీకు డబ్బు కావాలా? నేనిస్తాను. నిజంగానా? అవును, కానీ ఓ షరతు. నన్ను రౌడీల బారి పడకుండా మద్రాసు చేరిస్తే మీకెంత కావాలన్నా ఇస్తాను.